హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ ఇది మొన్న చేసిన వీడియోకి కంటిన్యూషన్. మొన్న బీడ్స్ ఇచ్చి వెళ్ళాను లాస్ట్ వీక్. సో ఇవి యాక్చువల్లీ 3 days బ్యాకే రెడీ అయ్యాయి, కానీ ఇప్పుడు కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాను. సో ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇవి. సో ఒకసారి 1 by 1 చూపిస్తాను చూడండి. సో ఎట్లా సెట్ చేశాను బీడ్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో లెట్స్ గో 1 by 1. సో ఫస్ట్ వచ్చి యాక్చువల్లీ ఇవన్నీ లైన్లో సెట్ చేసి ఉన్నాము. సో ఇవి వచ్చి మనకి ఈ బీడ్స్లో మిగిలిపోయిన బీడ్స్ అనమాట, బ్రౌన్ కలర్ బీడ్స్. దగ్గర నుంచి చూపి మమ్మీ. సో ఇది ఇట్లా ఒకటి సెట్ చేసాము. మీరు ప్రీవియస్ వీడియో చూసుంటే బీడ్స్ కలెక్షన్ది కానీ, లేదంటే నేను స్టోర్లో బీడ్స్ ఎట్లా సెట్ చేస్తున్నాను అని చెప్పి ఒక వీడియో చేశాను. సో అందులో వచ్చి ఈ బ్రౌన్ కలర్ బీడ్స్కి ఇట్లా సెట్ చేస్తున్నాను పెండెంట్ అని చెప్పాను. సో దాంట్లో మిగిలిన బీడ్స్ని ఇట్లా సెట్ చేశారనమాట, ఏదైనా పెండెంట్ వేసుకొని ఇలాగా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది రియల్ రూబీస్. ఇవి వచ్చి మా కజిన్వి. వాటికి వచ్చి ఇట్లాగా చిన్న డ్రాప్స్ వేసాము ఇక్కడ కింద, అండ్ పైన వచ్చి ఇట్లాగా సైడ్ లాకెట్స్ లాగా ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం థ్రెడ్ కానీ లేదంటే చైన్ కానీ వేసుకోవచ్చు. సో ఇదొక ప్యాటర్న్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి కూడా మా కజిన్ పర్ల్స్ అనమాట. సో వాటికి వచ్చి ఇట్లా సైడ్ లాకెట్స్ వేసి పైన అండ్ కింద జడవకుందని పెండెంట్స్ వేశారు. ఇవన్నీ 1 gram జ్యువెలరీనే. సిల్వర్ ఎందుకు ప్రిఫర్ చేయలేదు అంటే, మనకి ఈ 1 gram ఇట్లా వేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా వద్దన్నా కానీ తీసేయడానికి కూడా మనకు అంత పెద్ద లాస్ అనిపించదు. ఇప్పుడు సిల్వర్కి గోల్డ్కి ఇన్వెస్ట్ చేసి అదే మోడల్ కంటిన్యూస్గా వేసుకోవాలి అంటే మేబీ కొన్ని ఇయర్స్ తర్వాత బోర్ కొట్టినప్పుడు మనకి అంత కాస్ట్ పెట్టి చేంజ్ చేయలేము. సో అందుకని చెప్పి ఇవన్నీ మేము 1 gramవే చేయించాము. సిల్వర్వి కొన్ని ఉన్నాయి, అవి నెక్స్ట్ చూపిస్తాను. ఇది వచ్చి మేము అక్కడ యూఎస్లో జంషోలో తీసుకున్న పెండెంట్ ఇది. సో దానికి ఈ బీడ్స్ని ఇక్కడ కింద సెట్ చేశారు ఇలాగా. సో ఇలా మువ్వల్లాగా వేసారనమాట కింద. సో ఇది చాలా ప్రెట్టీగా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇదొక పర్ల్స్. ఇవి రియల్ పర్ల్స్. వీటికి గ్రీన్ అండ్ పింక్ పూసలు వేసి మధ్యలో ఇట్లా జడవుకుందని పెండెంట్స్ వేసాము. సో ఇది జస్ట్ అంటే ఒక పెద్ద ఆంటీకి ఇది. సో ఆవిడ ఎక్కువ హడావిడిగా లేకుండా సింపుల్గా కావాలి అన్నారు. సో అందుకని ఇలా సెట్ చేసాం ఇది. సో శారీస్ పైకైనా వేసుకోవచ్చు, లేదంటే ఒకవేళ ఆంటీకి కన్వీనియంట్ లేకపోతే లోపలికైనా వేసేసుకోవచ్చు. ఇది కూడా ఆంటీకే సెట్ చేసాము. సో దీనికి వచ్చి సైడ్ ఇట్లాగా ఇచ్చారు డాలర్స్, సైడ్ లాకెట్స్. అండ్ ఇవన్నీ ఇట్లాగా చిన్న పెండెంట్స్ వచ్చాయి, సైడ్ పెండెంట్స్ లాగా. ఇది వచ్చి 3 lines. మనకు చూస్తే ఇవి 2 కొంచెం సిమిలర్ బీడ్స్ బట్ విత్ డిఫరెంట్ సైజెస్ అనమాట. ఇవి వచ్చి చిన్న సైజ్ బీడ్స్, ఇవి వచ్చి కొంచెం పెద్ద సైజ్వి. సో దేనికది 2 చాలా ప్రెటీ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చి నా న్యాచురల్ పర్ల్స్. సో ఇవి కూడా జంషోలోనే తీసుకున్నాను. ఇట్లా నేను జస్ట్ లాకెట్ వేసుకుందాము అని చెప్పి గోల్డ్ లాకెట్స్ వేసుకుందామని చెప్పి ఇట్లాగా సెట్ చేశాను ఇవి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి నా దగ్గర పర్ల్స్వి ఇయర్ రింగ్స్ వేరే ఉన్నాయి స్టడ్స్. సో అందుకని దీనికి ఇయర్ రింగ్స్ ఏం సెట్ చేయలేదు, లేదంటే గోల్డ్ లాకెట్తో వచ్చిన ఇయర్ రింగ్స్ వేసుకున్నా కానీ బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఇది మా మమ్మీది, ఇది వచ్చి మా మమ్మీది. దీనికి వచ్చి మా మమ్మీ ఇట్లాగా 1 gram పెండెంటే వేసుకుంది, 1 gram జ్యువెలరీది. ఎందుకంటే సిల్వర్ పెండెంట్ది వేరేది ఉంది ఆల్రెడీ. సో లాస్ట్ టైం ఎమరాల్డ్స్కి సిల్వర్ పెండెంట్ వేసాము. సో ఇవి బీడ్స్ కూడా అంత కాస్ట్లీ బీడ్స్ కాదు. మీరు జంషో వీడియో చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఇవి కొంచెం తక్కువ కాస్ట్ బీడ్స్. అందుకని వీటికి సిల్వర్ వేయడం కూడా అంత వర్త్ కాదు అనిపించింది. సో దానికి వచ్చి ఇట్లాగా 1 gram పెండెంట్ వేసాము. అండ్ ఇది సిల్వర్ పెండెంట్. ఐ నో, ఇందాక చెప్పాను దీనికి అంత వర్త్ కాదు అని చెప్పి, బట్ ఇది మోడల్ నచ్చింది సిల్వర్లో. సో అందుకని చెప్పి ఈ పెండెంట్ తీసుకున్నాను సిల్వర్ది. సో ఇది వచ్చి నా నెక్లెస్ లాగా. అండ్ దానికి ఇయర్ రింగ్స్ కూడా ఇలా వచ్చాయి. వాటికి కూడా ఇట్లాగా బీడ్స్ ఇట్లా వేశారనమాట. కింద ఒక బాల్ వచ్చి అండ్ గోల్డ్ బాల్ లాగా అండ్ ఇట్లా మువ్వల్లాగా వేశారు. ఇది చాలా ప్రెటీ ఉంది. అండ్ నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ వన్ వచ్చి ఈ ఎమరల్డ్స్ అనమాట. ఈ ఎమరల్డ్స్ అండ్ ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇవి కూడా 1 gram జ్యువెలరీవే. ఇవి కూడా సిల్వర్ కాదు. సో యాక్చువల్లీ మనకి ఇట్లాంటి ప్యాటర్న్స్ గోల్డ్లో చేస్తారు ఎక్కువ. ఈ ఫ్లవర్స్ మెయిన్లీ గోల్డ్లోనే చూస్తున్నాను నేను ఇప్పటివరకు. ఇట్లా 1 గ్రామ్లో కానీ సిల్వర్లో కానీ నేను చూడలేదు.
కానీ ఇట్లా చాలా బాగుంది ఇది. మనకి యాక్చువల్లీ వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట చూస్తే మాత్రం మనకి యాక్చువల్లీ రియల్ గోల్డ్ పెండెంట్స్ విత్ రియల్ సీజెడ్ స్టోన్ షైనింగ్ చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తే కూడా సైడ్ లాకెట్స్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్నాయి. యా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. నాకైతే ఇది చాలా నచ్చింది. ఇవి వచ్చి మనకి పెద్ద సైజ్ ఎమరల్డ్స్. దీనికి వచ్చి ఇట్లా సిల్వర్ పెండెంట్ వేసాము. ఇది మా కజిన్ది. మీరు అగైన్ జంప్ షో వీడియో చూస్తుంటే చెప్పాను, అందులో మా కజిన్ ఆస్ట్రేలియాలో ఉంటుంది, తను సెలెక్ట్ చేసుకుంది ఇవి అని చెప్పి. సో తను వచ్చి ఇట్లాగా సిల్వర్ పెండెంట్ సెలెక్ట్ చేసుకుంది. సో ఈ సిల్వర్ పెండెంట్కి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి రియల్ ఎమరల్డ్స్, చాలా కాస్ట్ పడినాయి. సో అందుకని చెప్పి ఇది సిల్వర్ పెండెంటే తీసుకున్నాము. అండ్ ఫినిషింగ్ కూడా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది, సేమ్ లైక్ గోల్డ్ జ్యువెలరీ లాగే ఉంది. సో యా, ఇయర్ రింగ్స్ కూడా ఇట్లాగా కింద ఎమరల్డ్స్ వేసి సెట్ చేశారు. చూస్తే ఈ ఎమరల్డ్స్ తీసి ఉన్న వాటిల్లో చిన్న సైజ్ వీటికి వేశారు. సో దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. ఇందాక చూపించడం మర్చిపోయాను. సో దీనికి ఈ పెండెంట్కి, మా మమ్మీ దానికి పెండెంట్కి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కూడా ఇట్లాగా కింద మువ్వలేసి ఇలా సెట్ చేశారు. ఇవి వచ్చి మనకి ఈ బీడ్స్కి కరెక్ట్ మ్యాచింగ్ ఉంటుంది ఇట్లా చేంజ్ చేసుకుంటే. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదో వేరే సెట్లో వేసుకున్న ఫీలింగ్ లేకుండా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ తోటి ఇట్లా వేసుకోవచ్చు. ఇది వచ్చి ఇవి కూడా రియల్ రూబీస్ అనమాట. సో వీటికి కూడా ఇలాగ 1 గ్రామ్ పెండెంట్ తీసుకొని ఇట్లా రూబీస్ వేసారు కింద. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇలా సెట్ చేశారనమాట. ఈ రూబీస్ వేసి పెండెంట్కి మ్యాచ్ అయ్యేలాగా అండ్ మన చైన్కి మ్యాచ్ అయ్యేలాగా విత్ సమ్ పర్ల్స్. దేనికది అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మీరు చూస్తే మనకి ఎక్కువ రిపీటెడ్ మోడల్స్ ఏం లేవు ఎక్సెప్ట్ ఈ బ్రౌన్ బీడ్స్. ఈ బ్రౌన్ బీడ్స్ ఇంతకన్నా ఎక్కువ చేయడానికి కూడా ఆప్షన్ ఏం లేదు. కావాలంటే సైడ్ లాకెట్ వేసుకోవచ్చు. కాకపోతే ఇవి ఏంటంటే 3 ఒకళ్ళకి కాదు కాబట్టి సో ఇలా పెండెంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం అందరం. మా ఫ్రెండ్ కానీ, మా మమ్మీ కానీ, నేను కానీ ముగ్గురం ఇట్లా పెండెంట్ స్టైలే ప్రిఫర్ చేసాము. సో ఎందుకంటే దీనికి ఇట్లాగే సెట్ అయింది. సైడ్ లాకెట్ వేస్తే ఇవి కింద వెయిట్కి ఆగవు, అన్ఈవెన్గా ఉంటాయి. మనకి వెయిట్ ఉన్న బీడ్స్ అయితే, ఇలాంటి బీడ్స్ అయితే మనకి కింద వెయిట్ ఆగుతాయి. ఇలా ఉంటాయి కాబట్టి వెయిట్ ఆగుతాయి. వీటికి సైడ్ లాకెట్ వేసి కింద ఇట్లా చేసాము అంటే వెయిట్ ఆగదన్నమాట. సో అందుకని ఇట్లా పెండెంట్ ప్రిఫర్ చేసాము. నేను ఒకసారి ఇవి జస్ట్ ఒక 2 or 3 పీసెస్ వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఒక 2 or 3 పీసెస్ వేసుకొని చూపిస్తాను అని చెప్పా కదా, అందులో ఇది ఫస్ట్ వన్. ఇవి వచ్చి ప్యూర్ ఎమరల్డ్స్ అండ్ వీటికి చూస్తే మీరు ఇందాక చూపించినట్టు ఫ్లవర్స్ వచ్చాయి. వేసుకుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది చాలా అంటే లైక్ రాయల్ లుక్లా ఉంది ఇది. యా, దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్ ఇప్పటికి సో ఫార్. చాలా నచ్చింది ఇదైతే. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ వేసుకొని చూపిస్తాను. సో ఇది వచ్చి నెక్స్ట్ పీస్. ఇది వచ్చి ప్యూర్ రూబీస్ది అండ్ దీనికి వచ్చి కింద ఇట్లా డ్రాప్స్ వచ్చాయి. ఇవి వచ్చి మనకి కలర్ కూడా మంచి దానిమ్మ గింజ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి బీడ్స్. కానీ దానికి ఈ వైట్ వచ్చి మంచి కాంట్రాస్ట్లో చాలా బాగుంది. దీన్ని యాక్చువల్లీ ఫస్ట్ ఇంకొక మోడల్ చేయించాము, కానీ అది హెవీ లుక్, అంత హెవీ లుక్ వద్దు అన్నారని చెప్పి నేను ఫోటో అటాచ్ చేస్తాను అది. సో మళ్ళీ దాన్ని మోడిఫై చేసి ఇలా చేసామన్నమాట. సో యా, ఇది నెక్స్ట్ వన్. ఇది కూడా చాలా ప్రెట్టీగా ఉంది. అంటే ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ లుక్లో చాలా బాగుంది ఇది. సో ఇవి వచ్చి నెక్స్ట్ వన్. ఇవి వచ్చి ఇట్లా పెద్ద ఎమరల్డ్స్ వచ్చినాయి అండ్ దీనికి వచ్చి మనకి ఇట్లా సిల్వర్ లాకెట్ వేయించాం ఇది. అండ్ దీనికి ఇట్లాగా ఉన్న ఎమరల్డ్స్ని ఇక్కడ సైజ్ వైజ్ ఇట్లా అడ్జస్ట్ చేశారు. పెద్దవి వచ్చి ఇట్లా సెంటర్కి వచ్చేలాగా అండ్ చిన్నవి సైడ్కి వచ్చేలాగా. ఈ డీటెయిల్స్ అన్నీ నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వాళ్ళే చూసుకొని ఎలా సెట్ అవుతుందో అలా సెట్ చేశారు. సో ఈ డీటెయిలింగ్ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇట్లాగా అంటే సైజ్ వైజ్ బీట్స్ వేయటం ఇది కరెక్ట్ సెట్ అయింది ఇట్లా. యా, దిస్ ఈజ్ వన్. యాక్చువల్లీ ఇక్కడ మైక్ ఉంది, దానివల్ల ఏంటంటే ఇక్కడ బీడ్స్ కొంచెం అన్ఈవెన్గా అనిపిస్తున్నాయి. సో మైక్ లేకుండా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇది. ఇది చాలా బాగుంది. ఇవి వచ్చి పర్ల్స్. ఇవి వచ్చి ప్యూర్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. వీటికి వచ్చి ఇట్లాగా మనం జడవకుందని వేయించాము బోత్ సైడ్స్. అండ్ ఇటు వచ్చి ఇక్కడ సైడ్ లాకెట్ కూడా ఇలా వేసారనమాట.
సో దీనివల్ల ఇంకొంచెం లుక్ ఎన్హాన్స్ అయింది ఇది. సో ఇట్లా వేసుకుంటే చాలా బాగుంది. మీరే చూస్తున్నారు కదా, ఇది పింక్ దుప్పట్టా మీద కూడా ఎంత బాగుందో. మనకి ఇట్లా లైట్ కలర్ పేస్టల్ శారీస్కి పర్ల్స్ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇవి వచ్చి మనకి 1 గ్రామ్ జ్యువెలరీవే వేయించాము, ఎందుకంటే కాస్ట్ ఎఫిషియంట్ అండ్ మనకి ఫ్యూచర్లో చేంజ్ చేయాలి అన్నా కానీ. సో అంటే ఇవి మనకు అంత పెద్ద వేస్ట్ అనిపించదు, ఇవి తీసేసి మనం వేరే మోడల్ చేయించుకోవడానికి. ఇవే కానీ గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ వేసుకుంటే మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి, ఎందుకంటే మనకి జడవ కుందని మీకు అందరికి తెలుసు కదా, కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి. సో సిల్వర్ అయినా కానీ కొంచెం ఎక్కువే పడుతుంది వెయిట్. సో ఐ ఫెల్ట్ దీనికైతే జడవ కుందన్కి వెళ్ళేటప్పుడు మనకి 1 గ్రామ్ జ్యువెలరీలో వెళ్ళడం బెస్ట్ అనిపించింది నాకు. సో యా, అన్ని గోల్డ్ అండ్ సిల్వర్లో ఎఫర్ట్ చేయాలంటే కష్టం కదా. సో దిస్ ఈజ్ అ ఈజీ వే. సో ఇదొక సెట్. ఇవి వచ్చి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ బీడ్స్ అండ్ దీనికి వచ్చి ఇట్లా సిల్వర్ పెండెంట్ వేసాము. అండ్ ఇట్లా కింద వచ్చి మనకి గోల్డ్ బాల్స్ పెద్ద వేశారు అండ్ వాటికి ఇట్లాగా సేమ్ కలర్ బీడ్స్ తీసుకొని ఇట్లా మనకి మువ్వల్లాగా అటాచ్ చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది లుక్ వేసుకుంటే. నేను యాక్చువల్లీ ఇది ఎప్పుడైనా ఒక పర్ఫెక్ట్ శారీకి పేరప్ చేసినప్పుడు చూపిస్తాను. మేబీ యాక్చువల్లీ పింక్ మీద కూడా చాలా బాగుంది, ఈ వైట్కి బాగుంది అండ్ ఇట్లా బ్రౌన్ కలర్ ఫ్లోరల్ డ్రెస్ బ్రౌన్ కలర్ ఫ్లోరల్ వచ్చింది కాబట్టి దానికి సెట్ అయింది. సో చూడాలి ఇంకా ఇది ఎలాంటి శారీస్కి సెట్ అవుతుంది అని నాకు కరెక్ట్గా ఐడియా లేదు. సో యా, నేను పేరప్ చేసినప్పుడు ఏదైనా అవుట్ఫిట్తో పేరప్ చేసినప్పుడు చెప్తాను. అండ్ దీనికి వచ్చి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి. యా, ఇదొక సెట్. సో ఇది వచ్చి సిల్వర్ పెండెంట్ అండ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ ఇలా ఉందన్నమాట. సో యాక్చువల్లీ నేను నిన్న ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే తను అనిందనమాట, తను బీడ్స్ యూఎస్ నుంచి తెచ్చుకొని ఎక్కడ చేయించాలో అర్థం కాక చాలా రోజులు అలాగే ఉంచేసాను, మేబీ నేను ఈ వీడియో చేస్తే తనకు కూడా హెల్ప్ అవుతుంది అనింది. సో ఐ థాట్ చాలామందికి కూడా హెల్ప్ అవ్వచ్చు అనుకున్నాను. మీరు కానీ ఇట్లా ఏమైనా బీడ్స్ చేయించుకోవాలి అంటే ఇది ఒక ప్లేస్ ఉంది ఇక్కడ మనకి బీసెంట్ రోడ్లో, బామా పక్కనే యోషిత అనే స్టోర్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ స్టోర్లోనే ఇవన్నీ చేయించుకున్నాను. సో ఇక్కడ మనకి మీరు వచ్చి ఏదైనా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ రిక్వైర్మెంట్ చెప్పినా కానీ వాళ్ళు ఇట్లాగా సెట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూసారనుకోండి, వీటికి ఈ ఫ్లవర్స్ వీళ్ళ దగ్గర యాక్చువల్లీ స్టాక్ లేదు, అడిగామని చెప్పి మన కోసం వెళ్ళి తీసుకొని వచ్చి చేశారు. సో మీ రిక్వైర్మెంట్స్ చెప్తే ఒకవేళ దానికి తగ్గట్టు ఏమైనా అవైలబుల్ ఉంటే సజెస్ట్ చేస్తారు, లేదంటే దానికి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏంటో కూడా చెప్తారు. అండ్ మీకు చూస్తే కూడా ఫినిషింగ్ అండ్ వర్క్ కానీ చాలా నీట్గా ఉంటుంది. సో యా, నేను స్టోర్ ప్రమోషన్ అని చెప్పట్లేదు, బట్ నా పర్సనల్ ఫీడ్బ్యాక్ చెప్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ దిస్ ఈజ్ మై 3rd టైం కమింగ్ హియర్ ఫర్ బీడ్స్. నేను ఈ 3rd టైం ఇక్కడ బీడ్స్ చేయించుకోవడం. సో ఎవ్రీ టైం నేనైతే మళ్ళీ వస్తున్నాను కానీ ఎప్పుడు కూడా కంప్లైంట్ అయితే లేదు. సో యా, మీరు కూడా ఇట్లా ఏమైనా చేయించుకోవాలి అంటే దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ దట్ యు గైస్ కెన్ విజిట్. ఇది వచ్చి మనకి విజయవాడలో బీసెంట్ రోడ్లో బామా పక్కన యోషిత అనే స్టోర్, అంటే మీకు గూగుల్లో కూడా తెలుస్తుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో వీటికి వచ్చి మొన్న ఒక వీడియో కింద కామెంట్ పెట్టారు ప్రైజెస్ కూడా చెప్తే బాగుండేది అని. సో నేను ఇక్కడ షాప్ వాళ్ళు రాసినవి ఇక్కడ స్లిప్స్ యాడ్ చేశాను, మీరు పాజ్ చేసి ప్రైజెస్ చూడండి కావాలంటే. ఇవి వచ్చి బీడ్స్ ప్రైస్ కాదు, ఓన్లీ వాళ్ళ మేకింగ్ ఛార్జెస్ అండ్ మెటీరియల్ కాస్ట్ అండ్ పెండెంట్స్ అవి కొన్నాం కదా, సో వాటన్నిటి కాస్ట్ అనమాట ఇవి. బీడ్స్ మొత్తం వచ్చి నేను యూఎస్ నుంచి జంప్షోలో తీసుకొచ్చాను. యా, మీకు ప్రైజెస్ ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ వాళ్ళు పంపించిన స్లిప్స్ ఫోటో చూడండి, మీకు అర్థమవుతుంది. బాయ్.